తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఈరోజు 2014 కంటే ముందు 2014 కంటే 10 సంవత్సరాల ముందు కాలంలో ఏవైతే ఇండ్లు లేని వారికి, పేద ప్రజానీకానికి, సిరిసిల్ల ప్రాంతంలో ఉండేవారందరికీ ఇండ్లు లేని వారికి నివాస స్థలం కోసం ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ కాలనీ, మండేపల్లి ఈ ప్రాంతాల్లో, సారంపల్లి ప్రాంతాల్లో ఏవైతే నివాసస్తుల కోసం పట్టాలు ఇచ్చిర్రో, నివాస స్థలాల కోసం, వాటిని తీసుకొని వాపసు తీసుకునే ప్రక్రియ ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో జరుగుతుంది. ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో 1000 మంది లిస్టును మీ ప్లాట్లు ఎందుకు ప్రభుత్వం వెనుకకు తీసుకోవద్దో తెలపగలరని ఒక నోటీసు బోర్డు అండేయడం జరిగింది. దీని గురించి స్థానిక బాధితులందరూ స్థానిక ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే ఇది ఆర్డీఓ గారి ఆర్డరు, వీటన్నింటినీ వెనుకకు తీసుకోవాలి, ఎందుకంటే మీరు ఇంతవరకు అక్కడ నివాస స్థలాల్లో ఏం కట్టుకోలేదు కనుక అని చెప్తున్నారు. ఈరోజు ఆ కాలంలో ఇచ్చిన పట్టాలకు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 70,000 లోన్ ఇస్తే బేస్మెంట్లు రేకులు వేసుకొని నివాస స్థలాలు ఏర్పాటు చేసుకునే వీళ్ళు ఆ 70,000 లోన్లు లేక కట్టుకునే పరిస్థితి లేక బాధితులందరూ రోడ్డు మీద పడి అయ్యన అన్నమో రామచంద్ర వాటిని ఎట్లా కట్టుకోవాలని చూస్తున్న పరిస్థితులలో ఈరోజు ఇచ్చిన నివాస స్థలాలు వెనకకి ఎట్లా తీసుకుంటారు? మరి సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? సిగ్గుండాలి ఈ మినిస్టర్కి, ఎవరైతే ఈ ఆఫీసర్స్కి వీటిని వెనకకి ఎందుకు తీసుకురాలో అని చెప్పి అక్కడ ఏదైతే పెట్టమని చెప్పిర్రో దానికి గాను చెప్పినందుకు సిగ్గుండాలి. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇక్కడ ఆర్డీఓ ఏదైతే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాడో దానికి గాను భారతీయ జనతా పార్టీ వెళ్ళేలా వీళ్ళకు వెంబడి ఉండి వీళ్ళ ప్లాట్లను ఎట్లా వెనకకు తీసుకుంటారు? అసలు ఈ